వెల్కమ్ టు మన చెఫ్. నా పేరు మాధవి. ఈరోజు మనం ఆనియన్ పులుసు అంటే ఉల్లిపాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయలు, ఒక మీడియం సైజు 4 ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. చింతపండు, నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని ఇలా వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. పచ్చిమిర్చి 3 ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 2 రెమ్మలు, కరివేపాకు 1 రెమ్మ, వెల్లుల్లి ఒక 5-6 రెమ్మలు ఇలా చిదిమి పెట్టుకోండి. పసుపు 1/2 టీ స్పూన్, మెంతులు చిటికెడు, కారం 1 టేబుల్ స్పూన్, ఆయిల్ ఒక 3 లేదా 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా. ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి. దీంట్లో ఒక 3 లేదా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ మెంతులు వేసుకోవాలండి. ఈ మెంతులు వేయడం వల్ల మనకి ఏ పులుసు అయినా సరే మంచి టేస్ట్ వస్తుంది. ఈ మెంతులు కొంచెం వేగనీయండి. ఈ మెంతులు కొంచెం కలర్ మారిన తర్వాత ఇలా చిదిమి ఈ వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఇవి కూడా జస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఈ ఆనియన్ పులుసు చాలా సింపుల్ అండి చేసుకోవడం. దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు నేను కొంచెం సన్నగా తరిగానండి. మీకు ఇష్టమైతే కొంచెం లావుగా కూడా తరుక్కోవచ్చు. ఇలా సన్నగా తరగడం వల్ల మనకి గ్రేవీ థిక్గా వచ్చి టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకున్నప్పుడు మొత్తం కలిసిపోయి టేస్ట్ బాగుంటుందండి. ముఖ్యంగా గ్రేవీ చాలా థిక్గా వస్తుంది. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ కర్రీ చేసుకుంటున్నాను. మీరు కొంచెం తక్కువ చేసుకునే పని అయితే అన్ని క్వాంటిటీ కొంచెం కొంచెం తక్కువ తీసుకోండి, సరిపోతుంది. ఇవి బాగా వేగాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఉప్పు వేసుకోండి. ఈ ఉప్పు వేసుకోవడం వల్ల మనకి తొందరగా మగ్గిపోతాయి ఈ ఉల్లిపాయలు. ఉప్పు వేసి ఒకసారి బాగా కలియబెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకున్నామంటే బాగా మగ్గిపోతాయండి. ఈ విధంగా ఒకసారి బాగా కలియబెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోండి. బాగా మగ్గుతాయి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. మనకి బాగా మగ్గాయి కదా. ఇప్పుడు కరివేపాకు వేసేయండి. కరివేపాకు వేసి ఒక 2 నిమిషాలు ఈ ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి, కొంచెం కలర్ మారేదాకా. ఎందుకంటే మనకు కొంచెం అలా కలర్ మారితే టేస్ట్ బాగుంటుంది. ఇలా మనకి కొంచెం వేగిన తర్వాత దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పసుపు. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఈ కారం 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇంకొంచెం కారం ఇష్టపడే వాళ్ళైతే పులుపుని చూసుకొని కారం వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత ఇక్కడ చూసారా చింతపండు పులుసుని మనకి పిప్పి అవసరం లేదండి. ఓన్లీ పులుసు వేసుకుంటే సరిపోతుంది. చూసారా మనకి థిక్గా వచ్చింది కదా. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఇది మీ ఇష్టం అండి. కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కర్రీ కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. బాగా థిక్గా గ్రేవీగా కావాలి అంటే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది వేసాం కదా, దీంట్లోనే ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేయండి. ఇది ఆల్రెడీ నేను వేయించి పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి అండి. అందుకని నేను పోపులో వేయలేదు, వేయించాల్సిన అవసరం లేదని. ఇలా ఈ ధనియాల పొడి కూడా వేసేసిన తర్వాత ఒక్కసారి టెస్ట్ చేసుకోండి, ఉప్పు పులుపు కారం సరిపోయిందా లేదా అని. దీనికి ఇంకొంచెం కారం పడుతుంది. ఈ ఉన్న కారం మొత్తం వేసేసి కొంచెం ఉప్పు పడుతుందండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా చూసుకొని వేసుకోండి. ఉప్పు పులుపు కరెక్ట్గా సరిపోయిందా లేదా అని. తర్వాత మనకి కర్రీ వేస్ట్ అయిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత
మూత పెట్టి ఒక 4-5 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు 4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మనకి పైన ఆయిల్ కనిపిస్తుంది కదా, బాగా ఉడికిపోయినట్లు. ఈ విధంగా పక్కలకి ఆయిల్ వచ్చిందంటే బాగా ఉడికిపోయినట్టు. చూసారా, ఉల్లిపాయలు మనం సన్నగా తరుక్కోవడం వల్ల గ్రేవీ ఎంత చిక్కగా వచ్చిందో. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడం. ఎంతో సింపుల్ కదండి. తయారు చేసుకొని అన్నంలో, వేడివేడి అన్నంలో కమ్మగా ఉంటుందండి. దీంట్లో మీకు ఇష్టమైతే ఎగ్స్ కూడా వేసుకోవచ్చు. అంటే ఉడకబెట్టిన ఎగ్స్ వేసుకుంటే గుడ్డు పులుసు అయిపోతుంది, అంతే తేడా. దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీగా ఆనియన్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో. ఈ ఉల్లిపాయ పులుసు వేడి వేడి అన్నంలో చాలా కమ్మగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ మనా చెఫ్కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.